యావన్ మందికి తెలియజేయున్నది ఏమనగా ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలొచ్చిరులో ఉత్తపచ్చి దొంగోడు కాదు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే అంతల్ని అంతా పొతం చేసే కిలాడి దొంగోడు. మరి వాళ్ళు అట్లా వచ్చినప్పుడు మనం ఉత్తగా ఈడ్చిపెట్టొద్దు కదా, జర్రంతా సన్మానం చేసినట్టు చేయాలి కదా, లేకుంటే ఫీల్ గారా? చూసినావా ఇన్ని గనం దొంగతనాలు చేసినా ఈ మల్లీశ్వరి మా గురించి పట్టించుకుంటలేదు, నిర్మల్ దొంగలంటే అలసైపోయింది అని ఫీల్ అయినా అవుతారు. కాబట్టి వాళ్ళని ఎందుకు ఫీల్ చేసుడల్లా, పాండ్రి మరి వాళ్ళ కళాపోషణ ఏందో చూసేసొద్దాం రాండ్రి జల్లిన. అయితే నిర్మల్లనొల్ల ఈ పెద్ద మనిషోళ్ళ అల్లుడు యూనియన్ బ్యాంకు నుంచి 5 లక్షలు విత్డ్రా చేసిండు. పైసల బ్యాగు చేతిలో పట్టుకొని బండి కాడికి వచ్చిండు, డిక్కీల పైసలు పెట్టిండు. అంతల్నే ఫోన్ వచ్చింది. ఈ ఫోను సల్లగుండా ఈ ఫోన్లు చేయబట్టి మనుషులను సోయి లేకుండా చేస్తే కదా. ఇక పెద్ద మనిషి పైసల ముచ్చట మర్చిపోయి ఫోన్ మాట్లాడుకుంటా అవతలకు పోయిండోల్లా. అంతల్నే ఇగో వీడిని చూడుండ్రి, దొంగ మొకపోడు దొంగోడే వీడు. ఖతం, ఇక 5 లక్షలను పొతం చేసిండు. ఓషిని కథ సల్లగుండా బండకు బండ 5 లక్షలు ఎత్తుకుపోయిండోల్లా వాడు. చూసినావా బ్యాంకు కాన్నే దొంగలు ఎట్లా అడ్డబెట్టిర్రో? అసలు వానికి ఎంత ధైర్యంగా కావచ్చు. ఏమైందే బాబు? బ్యాంకు లోపల 5 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగినది. అది డ్రా చేసి మా బావమర్ది కొడుకు కళ్యాణ్ గారికి ఇచ్చాము. అతను డబ్బులు ఆ డిక్కీలో పెట్టడం జరిగింది. నేను ఫోన్ మాట్లాడుకుంటూ కిందికి వస్తున్నా. వచ్చిన తర్వాత మరియు పైసలు ఏమని బాబు అనేటలకు అతను ముంగడికి వచ్చి చూసేందుకు ఆ లోపు లేవు డబ్బులు. ఇక బాధపడక్తి, మొత్తం కాకుండా సగమన్న దొరకబట్టిద్దరితి మన నిర్మల్ పోలీసులు. నువ్వు ఫికర్ చేయకు. అయినా గన్నిగనం పైసలు చేతులు ఉన్నప్పుడు ఎంత హుషారుతో ఉండాలి, అవే మన చిత్తుకాయిదాలా. కానీ చూసినావా అనొల్ల దొంగలు ఎంత తెలివి మంతులో. ఇదే తెలివి ఏదన్నా పనులలో పెడితే ఏమవుతున్నదోళ్ళ దివానగాళ్ళు.